జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మా నీకు ఫోన్ వస్తోంది చూడమ్మా. అలాగే అమ్మా. పృథ్వీ గారమ్మా. ఏంటో మాట్లాడమ్మా. హలో పృథ్వీ గారు. హాయ్ మహి, హౌ ఆర్ యు? బాగున్నాను. చెప్పండి, ఫోన్ చేశారు? అంటే అది ఒక విషయం నీకు చెప్దామని. ఏంటండి? ఆ రోజు నీకు ఫోటో ఇమ్మని చెప్పింది ఆవిడ మళ్ళీ కనిపించింది. ఎక్కడ ఎక్కడ కనిపించింది పృథ్వీ గారు? ఇందాకే మహి నాతో వచ్చి మరీ మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఏదైనా చెప్పిందా? చాలా ముఖ్యమైన విషయం అని ఒక మాట చెప్పింది. ఏంటది పృథ్వీ గారు, త్వరగా చెప్పండి. రేపు నిన్ను మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పింది. ఈ ఒక్క విషయమే చెప్పి వెళ్ళిపోయింది. అవునా? అదే మహి, ఈ విషయమే నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను మహి, బాయ్. సీతారత్నం, నీ కూతురు నోటి వెంటే ఇప్పుడు ఈ విషయం నీకు తెలిసాక నీ మొహంలో రంగులు ఎన్ని రకాలుగా మారిపోతాయో ఈ కళ్ళతో చూసే అదృష్టం లేకుండా పోయిందే. బట్ చూస్తాను. మహాలక్ష్మి, ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, రేపు నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పిందంట. నాగవల్లి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నా. ఎందుకు మా మధ్య చిచ్చు రేపాలని చూస్తున్నా? అమ్మా, ఏంటమ్మా? రేపు మా అమ్మని చూసే కంటే ముందే నేనొక పని చేయాలనుకుంటున్నాను. అది జరగాలి అంటే ముందు నాకు మీ నిర్ణయం కావాలి. ఏంటమ్మా అది? నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేయాలో చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను నీ కన్న బిడ్డ కంటే ఎక్కువగానే చూసుకుంటున్నావు కదా. ఇక నుంచి మీ సొంత బిడ్డలాగా చూసుకుంటావా? మీ సొంత బిడ్డలాగా చూసుకుంటావా? మహి, రేపు నేను నా కన్న తల్లిని కలవడానికి ముందే తనతో నాకు ఏ సంబంధం ఉండకూడదు. అంటే నీ బిడ్డగా నన్ను దత్తత తీసుకుంటావా? నీ బిడ్డగా నన్ను దత్తత తీసుకుంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.